హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జగన్నాథ్ ఆలయం చుట్టూ గద్ద గాల్లోకి ఎగిరి ఆలయ పతాకాన్ని ఎత్తుకుని ప్రదక్షిణ చేసిన అద్భుత సంఘటన ఇప్పుడు భక్తుల మధ్యలో శ్రద్ధా భక్తులను పెంచే విషయంగా మారింది. ఇది కేవలం ఒక పక్షి చేసిన పని కాదు, దీన్ని చాలామంది దైవిక సంకేతంగాను భావిస్తూ ఉన్నారు. పూరి జగన్నాథ్ ఆలయానికి ఎంతటి పవిత్రత ఉందో ఈ సంఘటన దానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. పూరిలోని జగన్నాథ్ ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవం, ప్రతి ఆచారానికి ప్రత్యేకత ఉంటుంది. ఆలయం మీద ఎప్పుడూ ఎగురుతూ ఉండే పతాకం అక్కడి సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత కలిగినదిగా భావించబడుతోంది. ఇది కేవలం ఒక ధ్వజం కాదు, అది జగన్నాథుని ఆనందానికి ప్రతీకగా, ఆలయ గౌరవానికి గుర్తుగా ఉండే పవిత్ర పతాకం. ప్రత్యేక పూజలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గాల్లో ఒక పెద్ద గద్ద కనిపించింది. అది ఆలయం మీద ఎగురుతూ ఉన్న పతాకం వద్దకు వచ్చి తన ఒక్కడంతో ఆ ఆలయ పతాకాన్ని పట్టువేసింది. ఆ తర్వాత ఆ పతాకాన్ని ఎగురవేస్తూ గద్ద ఆలయం చుట్టూ ప్రదక్షిణలాగా ఎగిరింది. అక్కడ ఉన్న భక్తులందరూ ఈ దృశ్యాన్ని చూస్తూ విస్మయం చెందారు. ఇది యాదృచ్ఛికం కాకపోవచ్చని భావించి చాలామంది దీన్ని దైవ సంకేతంగానూ భావించడం మొదలుపెట్టారు. ఆలయం వద్ద ఉన్నవారు దాన్ని తమ భగవంతుని ఆశీర్వాదంగా పరిగణించారు. గద్దాల ఆలయ పతాకాన్ని గాల్లో ఎగురవేస్తూ చుట్టూ తిరగడం ఒక పవిత్ర సంకేతంలాగా భావించబడింది. భక్తుల కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం కలగలిసిన భావాలు కనిపించాయి. కొందరైతే చేతులు జోడించి ఆ దృశ్యాన్ని చూసుకుంటూ ప్రార్థనలు కూడా చేశారు. మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి, జంతువులు, పక్షులు ఇవన్నీ దేవునితో కలిపి భావించబడతాయి. ప్రతి చిన్న సంఘటన వెనుక దైవీయతను అన్వేషించడం మన ఆధ్యాత్మిక ధర్మంలో ఒక భాగం. గద్ద అలాంటి పవిత్ర పతాకాన్ని గాల్లో ఎగురువేసి ఆలయం చుట్టూ తిరగడం కేవలం తత్ఫలితంగా జరిగిన పని కాదు, అది జగన్నాథుని మహిమ అని అనిపించేలా చేసింది. భక్తి మార్గాన్ని మరింత బలపరుస్తాయి, మన నమ్మకాలను ప్రగాఢంగా చేస్తాయి. ఇది కేవలం ఒక ఘటన కాదు, అది అనేక మందికి ఒక దివ్య అనుభూతిగా నిలిచింది. భగవంతుడు మనతో ఉన్నాడని, మన ప్రార్థనలకు స్పందిస్తున్నారని సూచించే పవిత్ర సంఘటనగా ఇది భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.